అంటారా? దోషం 4 తరాలకే. ఒకవేళ నేను దేవుని ఎదుట నిజాయితీగా నడుచుకుంటే ఆశీర్వాదం 1000 తరాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని బైబిల్లో రాస్తుంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు భక్తుడు చెప్పాడు. ప్రతి విషయమందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట దేవుని చిత్తం అనే మాట కూడా ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు అంటే, మనం తినే అన్నం ఆయన దయతో మనకు దొరుకుతుంది, కట్టే వస్త్రం ఆయన దయతో దొరుకుతుంది, నిలవ నీడ ఆయన దయతో దొరుకుతుంది. రోడ్డు మీదకి వెళ్ళి క్షేమంగా మళ్ళా ఇల్లు చేరాము అంటే ఆయన దయతోనే. ఆయన కృప లేకపోతే, దయ లేకపోతే రోడ్డు మీదకి పోయినోడు అటు నుంచి అటే ఎటు మార్చూరికి కదా. ఎన్నో అనుభవాలు అట్లాంటి. ఆయన దయతోనే మనం క్షేమంగా ఉన్నా, మన వారు క్షేమంగా ఉన్నా. హాస్పిటల్లో ముక్కులో పైపులు, చెవుల్లో పైపులు, నోట్లో పైపులు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి అలా పడేసి ఇవన్నీ పెట్టి గందరగోళంగా చేసే పరిస్థితి లేకుండా, ఏ పైపులు లేకుండా ప్రశాంతంగా తిరుగుతున్నామంటే ఆయన దయ. ఆయన దయ లేకుండా కుదిరిద్దా? ఆయన కృప లేకుండా సాధ్యమైద్దా? లేదు. ఆరోగ్యంగా పని చేసుకుంటున్నాం, చేసుకోవడానికి పని దొరుకుతుందంటే ఆయన దయ. పొలం వేస్తే కాస్త కూస్త పండిందంటే ఆయన దయ. వ్యాపారంలో పావుల లాభం వచ్చిందంటే ఆయన దయ. కష్టపడి చదివా, ఉద్యోగం వచ్చిందంటే ఆయన కృప. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన మేలులు, ఉపకారాలు అన్ని కావు. వాటన్నిటిని బట్టి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మనం ఆయనకి కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పడానికి ఎంతైనా న్యాయం. థ్యాంక్స్ చెప్పడానికి చెప్పే అవసరత ఉంది. మనం థ్యాంక్స్ చెప్పడానికి ఆయన కూడా అర్హుడు. బాగుంది. అయితే థ్యాంక్స్ చెప్పి వదిలేయటం వేరు, కృతజ్ఞతలు చెప్పి వదిలేయటం వేరు, కృతజ్ఞత కలిగి బ్రతకటం వేరు. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఎదుటోళ్ళు వాళ్ళకి మేలు చేశారనుకో, థ్యాంక్స్ బ్రదరు, థ్యాంక్స్ అమ్మా అంటారు అని అందరితో వదిలేస్తారు. కానీ కొంతమంది మైండ్ అలా ఉండదు. థ్యాంక్స్ చెప్పి వదిలేయరు. ఈ మనిషి నాకు ఈ మేలు చేశాడు కనుక తప్పనిసరిగా మరో పర్యాయం నాకు అవకాశం వస్తే ఈ వ్యక్తికి తప్పకుండా నేను మేలు చేయాలి, ఈ వ్యక్తి నాకు చేసిన మేలు నేను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి అని కృతజ్ఞత చెప్పటమే కాకుండా కృతజ్ఞత బుద్ధి కలిగి ఆ కృతజ్ఞత భావం అనేది తమ గుండెల్లో కలిగి ఉంటారండి. ఈ ఇద్దరిలో ఎవరు దేవుని ముందు ఎక్కువ మార్కులు పొందుతారు, ఎక్కువ దేవుని చేత దీవెన పొందుతారంటే జస్ట్ మేలు పొంది థ్యాంక్స్ చెప్పేవాళ్ళు కాదు, మేలు పొంది కృతజ్ఞత చెప్పటమే కాకుండా ఆ కృతజ్ఞత బుద్ధి అంతరంగంలో కలిగి ఉన్నవాడు రెండంతలుగా దీవించబడతాడు. గట్టిగా కృతజ్ఞత చెప్పటం వేరు, కృతజ్ఞత కలిగి బ్రతకటం వేరు. దావీదు కష్టాలలో ఉన్నప్పుడు యోనాతాను అంటే సౌలు కొడుకు దావీదుకు ఎంతో సహాయపడతాడు. వాళ్ళ నాన్న దావీదును చంపుదామనుకుంటే యోనాతానే తప్పిస్తాడు దావీదుని. ఆ యోనాతాను తనకు చేసిన మేలు దావీదు ఎరిగి యోనాతాన్ను హత్తుకొని ఏడ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి దావీదు రాజు అవుతాడు. యోనాతాను చనిపోతాడు. తనను వేధించి చంపడానికి ప్రయత్నించిన సౌలు చనిపోతాడు. దావీదు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత దావీదు ఒక మాట అంటాడు, యోనాతాను నా సహోదరుడు నాకెంతో మేలు చేశాడు. ఆనాడు నేను దీనుణ్ణి, దిక్కులేని వాడిని, దరిద్ర స్థితిలో ఉన్నాను, ఆదరణ లేదు, అండ లేదు, కొండల మీద తిరిగి బతికాను.
ఆ స్థితిలో ఉన్న నాకు చాలా మేలు చేశాడు యోనాతాను. ఈరోజు ప్రభు నన్ను రాజును చేశాడు, నేను అతనికి మేలు చేయునట్లు యోనాతాను సంబంధులలో ఎవరైనా ఉంటే తెచ్చి నా అంతఃపురంలో చేర్చి నా బల్ల దగ్గర కూర్చోబెట్టండి, రాజుతో పాటు సమంగా వాణ్ణి సన్మానిద్దామన్నాడు. నాతో పాటు నా బల్ల దగ్గర తినడానికి వానికి అవకాశం ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే యోనాతాను నాకు మేలు చేశాడు, ఆ కృతజ్ఞత నేను మర్చిపోను. ఇది దావీదు మనస్తత్వం. ఈ మనస్తత్వం ఎవరిలో అయితే దేవుడు చూస్తాడో వారిని తప్పకుండా దావీదును దీవించినట్టు దేవుడు దీవించి తీరతాడు. థ్యాంక్స్ చెప్పి వదిలేయటం వేరు, ఆ కృతజ్ఞతా భావాన్ని మనసులో పెట్టుకొని ఎప్పటికీ దాన్ని కాపాడుకోవటం వేరు. మీకు నాకు తెలిసి మీ జీవితంలో కొన్ని అనుభవాలు ఎదురై ఉంటాయి. మీ ద్వారా మేలు పొందిన వాళ్ళు ఆ 2-3 రోజులు మీకు స్పెషల్గా భజన చేసి తర్వాత మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసిన అనుభవాలు నాకు తెలిసి మీ జీవితంలో కొన్ని చూసే ఉంటారు. చూసారా? నేను అనుభవించానన్నా. నా పరిస్థితి బాగున్నప్పుడు చేశాను, పొందారు. నువ్వు అంతా ఇంత అని తెగ భజన చేశారు, నా పరిస్థితి తేడా పడింది, ఎవడు పట్టించుకోవట్లా అన్నోళ్ళు చేయొద్దండి. అద్దుకో ఎంతమందో అలాంటి మనుషులు మీకు ఎదురుపడ్డప్పుడు ఏమనిపిస్తుంది? మీకు మనసు గాయమైద్దా కాదా? నోరు తెరిచి చెప్పండి, ఏమనిపిస్తుంది? వీడికి ఎంత సాయం చేశాను నేను, ఈ అమ్మాయికి నేను ఎంత సాయం చేశాను, అరే మర్చిపోయిందేంటి, మర్చిపోయాడేంటి అని కృతజ్ఞతాహీనత కలిగిన వ్యక్తులు నీ ముందుకు వస్తే ఒక రకమైన అసహ్యం నీ మనసులో వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా ఒక రకమైన అసహ్యం నీ మనసులో వస్తుంది. ఇక వాళ్ళని గౌరవించలేవు, వాళ్ళని సన్మానించలేవు. వాళ్ళు కనపడ్డప్పుడు లోపల మేలు పొందుతారు కానీ అది మర్చిపోతారు. కృతజ్ఞతాహీనులు, వాళ్ళని ఆ దృష్టిలో విలువైన వాళ్ళు కాదు అని నీ మనసులో అలా రాసేసుకుంటా ఉన్నావు. అవునా? ఇప్పుడు చెప్పండి, మేలు పొందినప్పుడు జస్ట్ థ్యాంక్స్ చెప్పి వదిలేయటం గొప్పతనమా, లేకపోతే ఆ బుద్ధిని అంతరంగంలో భద్రం చేసుకొని ఆ వ్యక్తికి నీకు అవకాశం ఉన్నంత వరకు మేలు చేయటం గొప్పతనమా? అందరూ చెప్పాలి ప్లీజ్. ఇప్పుడు మనుషులు పక్కన పెడదాం, మనుషుల్ని దేవుడి దగ్గరికి వద్దాం. ఎన్నో చెప్పా ఇందాక, తిన్నామంటే ఆయన దయ, కట్టామంటే ఆయన దయ, బతికున్నామంటే ఆయన దయ, పిల్ల పాపలు బాగున్నారంటే ఆయన దయ, ఏది పొందినా ఆయన దయ, ఆయన కృప లేకుండా ఏమీ పొందట్లా. మరి ఇంతగా మనకి అనుక్షణం అనుదినం మేలు చేస్తున్న దేవునికి జస్ట్ థ్యాంక్స్ చెప్పటం మాత్రమేనా, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి నడుచుకోవటం ఏమైనా ఉందా అన్నది ప్రశ్న. కృతజ్ఞతాస్తుతులు ఎలుగెత్తి చెబుతారు. కొంతమంది మోకాళ్ళు వేసి స్తోత్రం 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 అని దేవుని ఎంతో స్తుతిస్తారు. మంచిదే, స్తుతి చాలా అవసరం, స్తుతించాలి. అయితే ఆ కృతజ్ఞతాస్తుతితో పాటు కృతజ్ఞత కలిగిన బుద్ధి మనలో ఉంచుకొనుట, మనం కలిగి ఉండుట మనకెంతైనా క్షేమం. మనకి క్షేమం, ఎదుటివాళ్ళ కాదు, మనకే క్షేమం. ఎందుకో చెప్తా. ఇప్పుడు దేవుడు మనకు ఎన్నో విషయాల్లో మేలులు చేశాడు. ఆయన చేసిన మేలులు ఉపకారాలు మనకు గుర్తున్నంత వరకు ఆయన నొప్పించే పని మనం చెయ్యం. చేస్తామా? ఆయన బాధపడే పని మనం చెయ్యం. ఆయన బాధపడే పని మనం చేస్తున్నాము అంటే ఆయన చేసిన మేలు మర్చిపోయాం. కృతజ్ఞత బుద్ధి అనేది లోపించింది మనలో. కృతజ్ఞత కలిగి భయము కలిగి బ్రతుకుట అనేది మనలో లోపిస్తేనే బరి తెగించి అడుగులేస్తాం. అమ్మో, ఎక్కడో ఉండే నన్ను తీసుకొచ్చి ఎక్కడో ఉంచాడు దేవుడు. అతిగతి లేని నా బ్రతుకి ఒక విలువనిచ్చి నాకింత కృపనిచ్చాడు నా దేవుడు. నేను ఆయన ఎదుట జాగ్రత్తగా ఉండాలి, నాకింత మేలు చేసిన నా దేవునికి నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా అనే మనసు మనలో ఉన్నంత వరకు మనం చెడిపోమండి. ఎప్పుడైతే దేవుని మేలులు మర్చిపోతామో పతనం స్టార్ట్ అయింది. ఎవడి పతనం?
ఎవరిదో కాదు, నా పతనమే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? మరచిపోయినప్పుడు. దేవుని వాక్యం చెప్తుంది, దావీదే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? 103వ కీర్తనలో ఇలా అంటున్నాడు, చూడండి. నా ప్రాణమా, చూడు తల్లి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. 3 సార్లు చెప్పాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకు అలా చెప్తున్నావు? ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. మర్చిపోతే ఏమైద్ది అంటే కొంప మునిగిద్ది. మర్చిపోతే ఏమైద్ది? అయిపోయిద్ది, చాప్టరే క్లోజ్ అయిపోయిద్ది. మరచిపోతే ఏమైద్ది ఉంది? ఆయన ఇచ్చిన ఆధిక్యత అంతా కోల్పోయే ప్రమాదం ఉంది. నా లైఫ్లో నేను అనుభవించాను అని మన కోసం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆ కీర్తన రాశాడు. 23వ కీర్తనలోనేమో దేవుణ్ణి నా కాపరిగా చేసుకున్నాను, ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెనను పాడాడు. బాగుంది. ఆ పాట దెబ్బకి రాజు అయ్యాడు. స్తోత్రం, గట్టిగా చెప్పండి. అనుకుందాం, రాజు అయ్యాడు. కానీ 51వ కీర్తన దగ్గరకు వచ్చేటప్పటికి ఊరియా భార్య అయిన బత్షెబాతో పాపము చేసి ఆమెను ఆశించి, ఆమె భర్త నీతిమంతుడు నమ్మకమైన సైనికుడైన ఊరియాని వైనం చేయించేశాడు. ఎంత దారుణమైనటువంటి పాపం జరిగిందో కదా. దీనికి కారణం ఏమిటి అంటే 103వ కీర్తనలో సమాధానం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నా దేవుడు చేసిన మేలులు మరిచిపోయినందున దేవునికి భయపడటం, విధేయత చూపటం, కృతజ్ఞత బుద్ధి కలిగి బతకటం మానేశాను. మానేయటం ద్వారా అంత నీచమైన పని చేయగలిగాను. అదే నా జ్ఞాపకంలో అది ఉంటే నేను అంత నీచానికి ఒడిగట్టేవాడిని కాదు. సో మేలు మర్చిపోయాను, అందుకే ఇంత దరిద్రుణ్ణయ్యాను అని ఇక తన ప్రాణాన్ని చెప్తున్నాడు. మీరు గమనించాలి, ప్రాణం, దానిలోనే మనస్సు, వాంఛంతా కూడా దానికి చెందిందే. అందుకే ప్రాణానికి చెప్తున్నాడు, పిచ్చి పిచ్చి ఆశించవాకవే ప్రాణమా యెహోవాను సన్నుతించు. ప్రాణమన్నా జీవమన్నా ఒకటే. ఏంటి? ఆ ప్రాణంలోనే, ఆ జీవంలోనే మనసు ఉంది అన్నాడు. అందుకే ముంగమూరు దేవదాసయ్య గారు పాడాడు, దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా, దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా, దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని, పాపనా నామమును తింపుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా, దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం. ప్రాణానికి మనస్సుకు చెప్పుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి గుర్తుపెట్టుకో, ఆయన చేసిన ఉపకారాలు గుర్తుపెట్టుకో, ఎన్నటికీ మర్చిపోవద్దు. అవి మరచిన నాడు ఎదుటోళ్ళు చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తాం.
ప్రభువు చేసిన మేలులు మర్చిపోతే కూడా అంతే దరిద్రంగా ప్రవర్తిస్తాం. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలు మేలులనే తలపోసుకొని గుర్తుపెట్టుకొని ఆయన్ని సన్నుతించుట, కృతజ్ఞత కలిగి బ్రతుకుట ఎవరికి క్షేమం? ఎవరికి? మనకే క్షేమం, ఆయనకు కాదు, మనకి. గనుక ఈ బుద్ధిని మనం నిరంతరం కలిగి ఉండున్నట్లు జాగ్రత్త చేసుకోవాలి. ఈ సంవత్సరాంతంలోకి వచ్చాము, అయిపోయింది, ఒక క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించాము. గత కాలములో ఆయన ఎన్ని కార్యాలు చేసుకుంటా వచ్చాడో, నీ పట్ల దేవుడు చేసినటువంటి ప్రతి ఉపకారమును నీ గుండెల్లో రాసుకొని భద్రం చేసుకోవాలి. లేకపోతే ఎలా తయారవుతావు తెలుసా? కృతజ్ఞతాహీనంగా తయారవుతావు. సరే, ఇంతకు ఏమేమి ఉపకారాలు చేశాడు? పాయింట్ నెంబర్ 1, ఆ 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారాలలో జీవానికి చెప్పాడు, ఓ జీవమా, ఆయన ఉపకారాలు మర్చిపోవాకు అన్నాడు. అవునా? ఇప్పుడే చెబుతున్నావు, ఇంతకు ఏమేం చేశాడు అని జీవం అడిగితే ఈయన సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, అద్దుగో నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సరిపోయింది. ఇంక అక్కడి నుంచి ఏమేం చేశాడో ఫస్ట్ ఏమన్నాడు? దోషములను, అందరూ మాట్లాడండి నోరు తెరిచి, దోషములను క్షమించాడు. నంబర్ 1. నంబర్ 2, సంకటములన్నీ కుదిర్చాడు, సమస్యలు పరిష్కరించాడు అనుకోండి. 3వది, సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. ఇంకేం చేశాడు? చదువు తల్లి. కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షము నీకు కిరీటంగా పెట్టాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగుచుండనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎన్నెన్నో మేలులు చేసి నీకు తృప్తి కలిగించాడు అని ఇక ఆయన ఏమేం చేశాడో మొత్తం మొదలుపెట్టి చెప్పాడండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్పాడు? అది ఎందుకు చెప్పాడు? ఫస్ట్ నీ సంకటాలు అంటే నీ సమస్యలన్నీ తీర్చేశాడు అనొచ్చు కదా, చెప్పాలి. లేకపోతే ఫస్టే సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు అని చెప్పొచ్చు కదా. నీ సమస్యలు తీర్చాడని చెప్పొచ్చు, నీ ప్రాణాన్ని కాపాడాడని చెప్పొచ్చు, కరుణా కటాక్షాలు నీకు కిరీటంగా పెట్టాడని చెప్పొచ్చు, పక్షిరాజు యవనంలాగా నీ యవనం కొత్తదయ్యేటట్టు చేశాడు, మేలిచ్చాడు, తృప్తిపరిచాడని చెప్పొచ్చు. ఇవన్నీ చెప్పకుండా నీ దోషాలు క్షమించాడు అని ఫస్ట్ నంబర్ 1గా ఎందుకు మాట్లాడాడు? అది ప్రశ్న. ఎందుకు మాట్లాడాడంటే, ఈ మిగిలినవన్నీ జరగాలంటే సంకటములు కుదర్చబడాలన్నా, స్తోత్రం చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పండి, సమాధిలో నుండి మనం విమోచింపబడాలన్నా, కరుణా కటాక్షాలు కిరీటంగా పొందాలన్నా, పక్షిరాజు యవనం వల్ల యవనం క్రొత్తదగునట్లు మేలుతో తృప్తి పొందాలన్నా, ఆయన ఇచ్చేవి ఏవి పొందాలన్నా మొట్టమొదట జరగాల్సింది ఏంటంటే ఆయన నీ దోషములను పరిహరించాలి. దోష పరిహారం అనేది జరగకపోతే, వినండి, ఇవన్నీ కింద చెప్పినవి నంబర్ 1లో నీ దోషాలు క్షమించాడు అనే మాట వాడాడు కదా, అది ఎందుకు మెయిన్గా వాడాడు? క్షమించకపోతే ఏమైంది అంటే 2 నష్టాలు కలుగుతాయి. దేవుని క్షమాపణ అనేది మనకు లభించకపోతే 2 నష్టాలు కలుగుతాయి. మొట్టమొదటిది, భౌతిక జీవితంలో శాపాన్ని అనుభవిస్తాం. మన పాప దోషములను దేవుడు పరిహరించకపోతే, మన అతిక్రమాలు, మన మీద ఏలుబడి చేసినటువంటి పాపం, మనం చేసిన దోషాలు దేవుడు క్షమించకపోతే, తుడిచిపెట్టకపోతే 2 నష్టాలు. మొట్టమొదటిది, భౌతిక జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ వేదనామయమైన జీవితాన్ని గడుపుతాం. అన్నీ ఉంటాయి, కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ మనసులో శాంతి ఉండదు. రాబడి బాగానే ఉంటుంది, అంతా హడావిడి బాగానే ఉంటుంది, కానీ అందరి ముందు ప్లాస్టిక్ నవ్వేసుకొని తిరుగుతుంటారు.
ఇది ప్లాస్టిక్ నవ్వు. ఈ నవ్వును చూసి ఇప్పుడు మీకు ఒరిజినల్ నవ్వు వచ్చింది కదా. దేవునికి స్తోత్రం కలిగి ఉన్న గాక. హల్లెలూయా. ఏది ప్లాస్టిక్ నవ్వు? మీరు నవ్వండి. అంటే ఇది మీకు బాగా అర్థం కావాలంటే, ఇంట్లో కొట్లాడుకొని మ్యారేజ్ ఫంక్షన్కి పోతారు భార్యాభర్త. ఇంట్లో గొడవాడుకొని కొట్లాడుకొని మ్యారేజ్ ఫంక్షన్కి పోతారు, అవునా? పోయినప్పుడు అసలు ఇంటికాడేమో ఒకళ్ళ మొక్కలు రాక్షసుల్లాగా భయంకరమైన వేదంతో ఉంటాయి. కానీ మ్యారేజ్కి పోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎదురుపడతా ఉంటే ఆయనకి వెళ్ళి ఏమని చూస్తూ ఉంటుంది? దుర్మార్గుడు అనుకుంటూ ఉంటుంది. ఆయన ఆమెకి వెళ్ళి చూస్తాడు, సైతాన్ మొకంది అనుకుంటూ ఉంటాడు. సడన్ గారు వచ్చి హాయ్ హాయ్ బాగున్నాడు, బాగున్నా, ఎట్రా బాగున్నావు నువ్వు, ఎక్కడ బాగున్నావు నువ్వు, బాగున్నావా? అరే అప్పుడే వచ్చేసింది ప్లాస్టిక్ నువ్వు. ఎమ్మటి ఇగిలిచ్చే సూపర్ అన్నా, బాగున్నా ఎట్లా అంటే ఒట్టిదే. ఇటు వచ్చినోడికి షేక్ హ్యాండ్ ఇస్తానే అటు చూస్తాడు, సైతాన్ మోహన్ ఏం సంగతిలో అంటాడు. ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంటే బయటికి నవ్వు కనపరుస్తారే కానీ ఆంతర్యంలో నిజంగా నవ్వరు. అలా నవ్వినట్టు, ఏదో లోకాన్ని అనుభవిస్తున్నట్టు, సుఖపడుతున్నట్టు, సంతోషంగా ఉన్నట్టుగా చూపిస్తారు తప్ప లోపల నిజంగా అది ఉండదు. అంటే జోకర్ ముఖం తెలుసా మీకు? జోకర్ ముఖం, బఫూన్ ముఖం ఎలా ఉంటాయి పెదాలు. బఫూన్ ఫేస్ తెలియదా మీకు? ఆ మాస్క్ పెట్టుకొని ఉంటాడు, ఆ మాస్క్ ఏమో నవ్వుతూ ఉంటుంది ముఖం, లోపలేమో వాడు ఏడుస్తూ ఉంటాడు. పాప విమోచన పొందని వాడు, శాపమును అనుభవిస్తున్నవాడు బఫూన్ మాస్క్ వేసుకొని నవ్వుతున్నట్టు కనబడిన లోపల ఘోరంగా వేదన పడుతుంటాడు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. బయటికి వెలిచూపులకి ఏదో ఆనందపడుతున్నట్టు, సంతోషంగా ఉన్నట్టు కనపడతారు కానీ నిజంగా ఆనందించరు, నిజంగా మనశ్శాంతిగా ఉండరు. కారణం పాపం యొక్క దుష్ఫలితం అది. ఆ అతిక్రమ దోషములు పరిహరించబడినప్పుడు మనిషిని కుదురుగా ఉండనివ్వవు అవి. నేను పాడుకున్నా, నా పాపం నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణి కోరినానయ్యా. దేవా నా మురవినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవునికి మహిమ. ఏం తరిగింది? పాపం. రైట్. అంటే మనిషిని కుదురుగా ఉండనియద్దు, మనశ్శాంతిగా ఉండని. తనకి దోష ఫలితమే ఇలా వేదన ఉందన్న సంగతి కూడా తెలియదు. నాకెందుకు ఎలా అవుతుంది, నాకెందుకు ఎలా అవుతుంది చెప్పనా? పాపం. అది నీ దోషం కావచ్చు, నీ పితరుల దోషం కావచ్చు. రక్షణ పొందిన వ్యక్తివైతే నీ అతిక్రమమే, రక్షణ ఎరుగని వ్యక్తివైతే, ఇంకా బాప్తిస్మ అనుభవంలోనికి రాని వ్యక్తివైతే నీ దోషాలే కాదు, నీ పితరుల దోషాలు కూడా నీ మీద ఉన్నాయి. కొంతమంది నాతో అంటారు, అన్న నేను ఎవరికి అన్యాయం చేయలేదన్నా, ఆకలి కొన్నాడు ముఖం చూడలేదన్నా, నేను పెట్టాను, ఎంతోమందికి నేను మేలు చేశానన్నా, నాకెందుకని ఇట్లా అవుతుంది? అరే దుర్మార్గం చేసేవాడు బాగానే ఉంటున్నాడు, నేను ఎందుకని ఇలా ఉంటున్నాను? ఇదొక ఏడుపు. మళ్ళా నేను చెప్తున్నా, నువ్వు మంచోడివే, కానీ ఎందుకు అలా అవుతుందంటే నీ అతిక్రమములు లేదా నీ పితరుల దోషాలు నీ మీద పనిచేస్తుండొచ్చు. నిర్గమాకాండం 20లో చెప్తాడు, ఒకని దోషము 3-4 తరములకు ప్రాప్తమైద్దట. అంటే నేను చేసిన దోషం నా బిడ్డకి, వాడి బిడ్డకి, వాడి బిడ్డకి, వాడి బిడ్డకి. ఎంతమంది వచ్చారు? మళ్ళీ చెప్పండి. నేను చేసిన దోషం నా బిడ్డకి, వాడి బిడ్డకి, వాడి బిడ్డకి, వాడి బిడ్డకి. అదేందన్నా నువ్వు తప్పు చేయటం ఏంది, బిడ్డగా రావటం ఏందన్నా అంటారా? దోషం 4 తరాలకే. ఒకవేళ నేను దేవుని ఎదుట నిజాయితీగా నడుచుకుంటే ఆశీర్వాదం 1000 తరాలు. మరి అదొద్దా? వెంటనే కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది, ఏందన్నా
ఎవడో ఒకడు తప్పు చేసి 3-4 తలాలు రావటం ఏంటంటే, ఒకడు మరి ఆశీర్వాదకరంగా నడుచుకుంటే తరతరాలు దీవించట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక.